విన్నాను, కాలికి నల్లదారం కట్టుకున్నా వెంటనే వచ్చి నీళ్ళలో ఉప్పు వేసి తలస్నానం చేసినా కూడా పోతుందంటారా? నిజమే అంటారా? నా కాలికి ఇప్పుడు ఒకప్పుడు కట్టేవారు చూసావా, నేను ఒక వీడియో చెప్పాను, మా గురువు గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు అనమాట, ఆయన చెప్పమన్నారు, మేము చెప్పాము, అంటే అది వాస్తవం. నేను దాంట్లో రీసెర్చ్ చేశాను. ఫైబర్ ఉంటుంది, చైనాలో కట్టే సిస్టమ్స్ అని చెప్పేసి మనకి ఉన్నాయి. సో ఫైబర్ తో చేసినప్పుడు స్కిన్ కి అది ర్యాపిడ్ అయ్యి ఒక స్టాటిక్ ఎనర్జీ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ తో ఈ యొక్క నల్ల తాడు కట్టుకోవాలా ఎడమ కాలికి అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అలా నాలా చాలా మంది చెప్పారు. ఆ తర్వాత ఆశ్చర్యపోయాను నేను. ఒక 6 నెలలు కూడా అవ్వలేదు అందరం చెప్పి, ఎవరిని చూడు ఈ రోజున ప్రతి ఒక్కరికి నల్లతాడు ఫ్యాషన్ అయిపోయింది సరదాగా. నల్లతాడు నిజంగానే నలుపు. చిన్నపిల్లలకి ఏం చేస్తామమ్మా, మనం పుట్టిన తర్వాత వాళ్ళ హారతి అదే సాంబ్రాణి అంతా వేసిన తర్వాత నల్లని చుక్క పెడతాం, కాటకి పెడతారు. తల్లి శ్రీకృష్ణుడి సాంప్రదాయం, శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు యశోదాదేవి స్టార్ట్ చేసింది ఈ సాంప్రదాయం. తన కాటికను తీసి పిల్లవాడికి దిష్టి తగలకూడదని పెట్టింది, అది సాంప్రదాయంగా వచ్చింది. సో నలుపు వస్తువు శనీశ్వరుడు అనమాట, అందువల్ల అది నివారిస్తుంది, నరదృష్టిని హరిస్తుంది. కాబట్టి నల్లతాడు పెట్టుకోవాలి, ఉప్పుతో నువ్వు చెప్పినట్టుగా దాన్ని చేసుకోవాలి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.